నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం. ముందుగా మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా ఋతు మార్పు కూడా రాబోతోంది. ఈ ఋతు మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఈ మన క్లైమేట్ లో కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాశుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే, గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ 9వ తారీఖు నుంచి, తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ 4వ తారీఖు జరగబోతోంది. అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి వెనక్కి వస్తారు. గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం, తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం, బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి, శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి, తర్వాత కుజుడి యొక్క సంచారం మిథునం నుంచి వృశ్చికానికి. అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మీ మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతుంది. చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము. చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి. అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు. మేషరాశి వారందరికీ కూడా అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానివ్వండి, ఐటీ ఆపర్చునిటీస్లో కొంతమంది ఉంటారు రమ, కొంతమంది బిజినెస్లో ఉంటారు, లైక్ మైనింగ్స్లో ఉంటారు, గోల్డ్ బిజినెస్, సిల్వర్ బిజినెస్, రకరకాల కన్సల్టెన్సీస్ చేసుకుంటూ ఉంటారు, ఎడ్యుకేషన్ బిజినెసెస్లో ఉంటారు, స్కూల్స్, ట్యూషన్ పాయింట్స్, ఫుడ్ బిజినెస్లో ఉంటూ ఉంటారు. ఈ గత కొన్ని నెలల నుంచి లేని ఫోకస్ ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఉండబోతోంది. ఓకే, ఈ అంటే ఇన్నాళ్ళు ఏదో మతి స్తంభించినట్టుగా, అంటే మతి స్తంభించడం అంటే ఏదో పిచ్చెక్కడం అని కాదండి నా ఉద్దేశం. మతి స్తంభన అంటే కాస్త మతి మరుపు, ఏమి చేయలేకపోవడం, ఏం అర్థం కాని పరిస్థితి, మర్చిపోవడం, చెయ్యాలని అనిపించకపోవడం, అది కూడా ఒక రకంగా స్తంభనే కదా. సో ఆ రకంగా స్తంభన మనం అందరం కూడా ఎక్స్ప్రెస్ చేసి ఉంటాము. సో ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మేషరాశి వారందరికీ ఈ అక్టోబర్ నెల 1వ తారీఖు లాగా అయితే కూడా చాలా చక్కగా మీరు ఫోకస్ అనేది బాగా పెట్టండి. మీకు ఐడియాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఈ టైంలో ఐడియాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలనిపిస్తుంది రమ్మ వీళ్ళకి. అలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలి అనిపించినప్పుడు అబ్బా ఏంటిది కొత్తగా, ఇదేదో మాకు ఏదో ఎవరో స్ఫుర ఇస్తున్నట్టు, ఎవరో మోటివేషన్ ఇస్తున్నట్టు ఏంటిది అని అనుకుని దాని మీద మళ్ళీ ఇంకో 3-4 రోజులు నిద్రపోకండి. అంటే ఆ వస్తున్న ఐడియాస్ని తీసుకుని నారాయణుడి దయచేత మీరు వాటిని ఇంప్లిమెంటేషన్లో పెట్టుకుంటే, ఎందుకంటే అంటారు కదండి, గుడ్ టైమ్స్ కమ్ ఫర్ లిమిటెడ్ పీరియడ్, బ్యాడ్ టైమ్స్ విల్ నెవర్ లీవ్ అస్ అని. సో ఆ రకంగా ఈ మంచి నెలలు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆ నెలల్లో చాలా ఫాస్ట్గా మీ ఫోకస్ అనేది పెట్టి యాక్షన్ డ్రివెన్గా ఉండడం అనేది చాలా చాలా మంచిది. అలా చేస్తూ ఫోకస్ అనేది మీ స్కిల్ సెట్ మీద పెట్టండి. మీరు ఏదో ఎన్నాళ్ళ నుంచో కోర్సులు ఏవో నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఏదో కొనసాగిద్దాం అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో కెరియర్ బ్రేక్ తీసుకున్న వాళ్ళంతా కూడాను ఈ టైంలో ఏదో కొత్తగా సాధిద్దాం, ఏదో అప్గ్రేడ్ చేసుకుందాం. అంటే అప్గ్రేడ్ అన్నంగానే ఐటీ వాళ్ళకేనా అని కాదండి, ఏ ప్రొఫెషన్లో ఉన్నా నేను కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటాను. నేను పుస్తకాలు చదివిందే నా పని ముందుకెళ్ళదు, ఏ పనైనా అంతే కదా. సో ఆ రకంగా అప్గ్రేడ్ చేసుకుంటుండి ఏదో ఒక కొత్తదనం, ఏదో ఒక తీయదనం అలా చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు మీ జన్మ జాతకంలో అంటే మీరు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు రమ వక్రీకరించి ఉంటే గనక
ఈ టైంలో మళ్ళీ గురుగ్రహం వక్రీకరించి ఉన్న సమయాల్లో మీకు మళ్ళీ స్పీడ్ అనేది అందుకుంటుంది. ఓకే. సో ఎవరెవరి జాతకాల్లో ఆయన వక్రీకరించి ఉన్నారో నాకు తెలియదు కావున, సో మీ జాతకాల్లో ఆయన పుట్టినప్పుడు సమయాల్లో వక్రీకరించి ఉంటే ఈ వక్రీకరణ మీకు చక్కగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది నా మనవి. మీరు ఎప్పుడైతే మీ ఆస్ట్రాలజిస్ట్తో మీరు చూపించుకుంటారో అదొక్కసారి చెక్ చేసుకుని, ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి వచ్చే సంవత్సరం 5వ తారీఖు సుమారు 5-15 తారీఖుల వరకు కూడా ఆ టైంలో మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. అంటే మీ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళడం, మీ ఆస్తిపాస్తుల వివరాల్లో కాస్త స్పీడ్ పెంచడం, ఏదైనా కొనుగోళ్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీకు చక్కగా వస్తాయి. వక్రీకరించి లేకపోతే గురుగ్రహం మిగతా వాళ్ళందరూ స్లో అవ్వండి, వాళ్ళు ఆపోజిట్ చేయండి, ఏమి చేయొద్దు. అలా నిద్రపోమని కాదు, టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్, స్లో డౌన్. ఉద్రేకానికి గురవద్దు, ఏం అవ్వట్లేదనే ఫ్రస్ట్రేషన్ వద్దు, అవుతాయి, నిదానంగా అవుతాయి. ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా, 10 నెలలు వచ్చాక కూడా ఇంకేం కష్టపడతాం, కాస్త పండగలకి బూర్లు పులిహార తినేసి పడుకుందాం, ఫిబ్రవరి నుంచి మొదలెడదాంలేండి. తర్వాత మల్టిపుల్ టాస్క్ చేసుకుందాం అనే ఆశ ఈ టైంలో మీ అందరికీ కూడా చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి చక్కగా చేసుకొని చెప్పాను కదా, 9 నంబరు 9 సంఖ్య ఎలా అయితే రాస్తామో బుర్ర పైన మొండం కింద ఎలా అయితే అలా రాస్తామో మీ పర్సనాలిటీస్ ఈ పర్టికులర్ మంత్లో అలా ఉంటాయి. యాక్షన్ యాక్షన్ యాక్షన్, కట్లు ఉండవు ఇక్కడ, ఓన్లీ యాక్షనే. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్గా వెళ్ళిపోండి, మా మీడియా భాషలో చెప్పుకుంటే. అయితే ఇక్కడ ఇలా కాకుండా ఫైనాన్సెస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. చక్కగా మీరు ఆగిపోయిన ఫైనాన్సెస్ చేజికిచ్చడం కానీ, వీళ్ళకి ఎవరన్నా అంటే మా రమ్మ ఎప్పుడు అడుగుతుంటుంది, ఎక్కడో చోట డబ్బులు ఇరుక్కుంటే అవి ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయని, అలాంటి వాళ్ళందరికీ వచ్చేసాయి కదా అని గబగబా వీధిలోకి వెళ్ళిపోయి ఎక్స్పెండిచర్ ఎత్తుక్కోకండి. దయుంచి వాటిని పక్కన రాలేదనే దాచిపెట్టేసేయండి, కళ్ళకు గంతలు కట్టేసుకోండి వాటిని చూడకుండా. తర్వాత సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, వీళ్ళతో ప్రేమ వ్యవహారాలు చాలా చక్కగా ఉండేలాగా చూడండి. ఎక్కడో చోట వీళ్ళతో మనస్పర్ధలు వస్తాయేమో అని నాకు చిన్న సంకోచం. అలాంటిది ఏమన్నా ఉంటే కనుక దయుంచి, అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినా కూడా ఒక మాట అడగడానికి కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్ అడగడానికి కానివ్వండి, జడ్జ్మెంట్ ఇవ్వడానికి కానివ్వండి, ఒపీనియన్ ఇవ్వడానికి కానివ్వండి, అంటే మీరు అనుకున్నది బయటికి వెళ్ళబుచ్చటం చేయొద్దు. వాళ్ళు ఎందుకు చేసుంటారు అని 10 సార్లు ఆలోచించండి, 15సారి అనొచ్చా లేదా అని ఆలోచించండి, లేదా తెగదింపుల దాకా వెళ్తుంది. నారాయణుడి దయచేత అలా చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో జాగ్రత్త. తర్వాత ట్రావెల్ ఆపర్చునిటీస్ మీకు చాలా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే గత కొన్ని నెలలుగా అయితే మీరు ట్రావెల్ చేసి ఉండరండి, అంటే ఏదో చిన్న చిక్క ట్రావెల్స్ ఉంటుంటాయి, కానీ ఏదైనా మంచి ఆపర్చునిటీ కోసం ట్రావెల్ చేద్దాము, ఏదైనా అంటే బిజినెస్ కోసమో ఏదో కొత్త ఆపర్చునిటీ వెతుక్కోవడానికో, ఇది కలిసి వస్తుందని ట్రావెల్ చేయడానికో అని అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ జరుగుండదు. ఇప్పుడు ఈ అక్టోబర్ మొదలు మీకు చక్కగా ట్రావెల్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇన్నాళ్ళు చేయలేదు కదా, ఇప్పుడు సడన్గా బయలుదేరుతున్నాం ఏంటి అని శంకొద్దు, వెళ్ళిపోండి, వెళ్ళి క్షేమంగా తిరిగి రండి, లాభంగా తిరిగి రండి. అక్టోబర్ 20వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడాను మెడికల్ సపోర్ట్ అవసరం వచ్చే అవకాశాలు నాకు ఇక్కడ చిన్నగా కనపడుతున్నాయి. అన్నాను కదా అని కంగారు పడొద్దు. యావత్ ప్రపంచంలో ఉన్న మేషరాశి వాళ్ళందరికీ జరగదు ఇది. మీ గ్రహ సంచారాన్ని బట్టి జరుగుతుంది, ఇండివిజువల్ హోరోస్కోప్స్ని బట్టి జరుగుతుంది. అందరూ మేషరాశి అయినంత మాత్రాన అందరికీ గ్రహాలు ఒకే స్థితిలో కూర్చొని ఉండవు కదా, అందుకని భయాలొద్దు. ఇది జస్ట్ టార్చ్ మాత్రమే వేస్తున్నాను నేను, అంతే. ఇది ఉందా, చిన్న కడుపు నొప్పి వచ్చిందా, 2వ రోజుకి తగ్గలేదా, వెళ్ళి చూపించుకుంటూ పని అయిపోతుంది, అంతే. అంతేగాని ఏదో అయిపోతుందని మాత్రం భయపడద్దు. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే ఈ మంత్, అంటే పొద్దునకి ఏదో ప్రాబ్లం వచ్చింది, పొద్దున ఏదో చిరాకు వచ్చింది, సాయంత్రానికి గట్టెక్కేస్తుంది. రాత్రి కూడా ఉండాల్సిన పని లేదు, ఆ ప్రాబ్లము ఉండదు, నాది గ్యారంటీ. సాయంత్రానికే అయిపోతుంది, అది హుష్కాకి అయిపోతుంది. సో ప్రాబ్లం లేదు, మీకు అంతా టైం బాగుంది. ఇదే పాజిటివిటీతో ఈ నెలంతా గడపండి. చక్కగా ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ సాయంత్రానికి గట్టెక్కిస్తే అనే నమ్మకంతో, ఆ సదుద్దేశంతో, పాజిటివిటీతో, ఆప్టిమిజంతో, చాలా ఎంతూజియాస్టిక్గా మీ లైఫ్ని ప్రతిరోజు కూడా చక్కగా పండగలను ఎంజాయ్ చేస్తూ కూడా ఉద్యోగ వ్యవహారాల్లో కూడా, వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా చక్కగా ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్ళిపోండి.